నమస్కారం. మీరు చూస్తుంది పూజా టీవీ. నేను సహస్ర. చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేసిన తర్వాతనే స్కూల్‌కి పంపించాలనేది ఎన్నాటి నుంచో ఉన్నటువంటి ఆనవాయితీ మన హిందూ సంప్రదాయంలో. అయితే మరి అక్షరాభ్యాసం చేసేటప్పుడు సరస్వతి పూజనే చేయించాలా అంటారు. సరస్వతి పూజకి, అక్షరాభ్యాసానికి మధ్య సంబంధం ఏంటి? మరి పిల్లలతో ఖచ్చితంగా సరస్వతి పూజ చేయించనే చదువు చెప్పించాలా అనే సందేహాలు మీలో చాలామందికి ఉన్నాయి కదా! ఈరోజు మనం అవన్నీ తెలుసుకుందాం. మరి వాటి గురించి మనకి పూర్తిగా అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు. ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు. మరి అడుగుదాం గురువుగారిని. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, చిన్న పిల్లలు 3 ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా స్కూల్‌కి పంపించాలి. మరి పాఠశాలకి పంపించే టైంలో ఖచ్చితంగా ఇంట్లో అక్షరాభ్యాసం చేసుకోవడము, అన్నప్రాసన చేసుకున్న తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా! అవును. కొంతమంది బాసరకు వెళ్తారు. బాసరకు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే సరస్వతి పూజ చేయించుకోవాలంటారు. సో, అసలు ఎందుకు సరస్వతి పూజని చేయాలి? ఒకవేళ అందుబాటులో లేకపోతే బాసరకు వెళ్ళడమో, లేకపోతే ఇంక సరస్వతి దేవాలయంకి వెళ్ళకపోతే ఇంట్లో ఎలా చేయాలి పూజ? మనం తెలుగులో ముహూర్త బలం అంటాము. ఇంగ్లీష్‌లో దీన్ని గుడ్ టైమ్ అంటారు. ఏమంటారు? గుడ్ టైమ్. గుడ్ టైమా? బ్యాడ్ టైమా? అది ఎవడైనా పాటించాల్సిందే ప్రపంచవ్యాప్తంగా కూడా. అవును. ఇక్కడ మనం ఏమంటామంటే మన యొక్క తెలుగు ప్రకారంగా శుభముహూర్తం అంటాము. ఆ శుభముహూర్తం అనేది ప్రతిరోజు ఒక 2, 3 శుభముహూర్తాలుంటాయి. ఈ శుభముహూర్తాలు కూడా పుట్టినటువంటి జాతకుడికి, ఆ అబ్బాయికి అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు ఈ శుభముహూర్తం అనేది సరిపోతుందా లేదా అన్నది కూడా మళ్ళీ చూసుకోవాలి. వాటిని గుడ్ టైమా బ్యాడ్ టైమా అనేది. శుభముహూర్తమే అది ఒకరికి బ్యాడ్ టైం అవుతుంది, ఇంకొకరికి గుడ్ టైం అవుతుంది. అందరికీ గుడ్ టైం కాదు. ఇది ఎవరి పర్సనల్ లైఫ్లో వాళ్ళు తెలుసుకోవాలి. అలా మనకు ఆ ప్రారంభించే సమయం అనేది ఇంపార్టెంట్. దాన్ని శుభలగ్నం అంటారు. అది ఒకరికి కలిసి వస్తుంది, ఇంకొకరికి కలిసి రాదు. అశుభం అంటారనమాట. అలా మన జాతక ప్రకారంగా శుభ ముహూర్తంలో మాత్రమే అక్షరాభ్యాసం చేయాలి. ఈ టైం ఒకటి ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఇంకా కూడా చూసుకోవాలి అంటే తిథి కూడా చూసుకోవచ్చు. ఆ తిథి కూడా శుభ తిథి ఉండాలి ఆ వ్యక్తికి. ఘాతు తిథి కాకూడదు. ఘాతు తిథి అంటే ఆపోజిట్ తిథి. అంటే ఆటంకాలు కలుగుతూ ఉంటాయన్నమాట విద్యలో. మనం ప్రారంభించిన ప్రతి కార్యక్రమంలో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకనేసే శుభ తిథి. అయితే గురువుగారు 2026లో ఈ శుభ తిథి గాని, గడియ గాని ఏది మంచి రోజు? అని చెప్పడానికి ఉండదన్నమాట. ప్రతిరోజు ఉంటుంటాయి. మనం దాన్ని ఎంపిక చేసుకోవాలి మనకు సరిపోయేలాగా. ఘాతు వారం అనేది కూడా ఉంటుంది. అశుభ వారం అంటారు. ఏమంటారు? అశుభవారం. మనకున్నటువంటి 7 వారాల్లో మనకు అశుభవారం ఏది, శుభవారం ఏది. కానీ మనిషికి ఒకటే ఉంటుందన్నమాట ఘాతు వారము. ఆ ఘాతు వారాన్ని బట్టి ఒకటి తీసేసి మిగతా వారాల్లో అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. మిగతా వారాలు అంటే ఆదివారం, సోమవారం, బుధవారము, గురువారము, శుక్రవారము ఎక్కువగా విద్యాభ్యాసానికి అనుకూలంగా ఉంటాయి. అందులో వాళ్ళ యొక్క శుభవారము, శుభతిథి, అలాగే శుభ నక్షత్రము, శుభ ముహూర్తము ఇవి చూసుకొని చేసినట్టయితే ఎటువంటి వాడికైనా కూడా చదువు ఆటంకమే ఉండదు. వాడు నిద్ర పోయేవాడే కావచ్చు, లేదంటే మతిమరుపు అనేది కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఉండవన్నమాట. ఒకవేళ ఉన్నా ఇవన్నీ తొలగిపోతాయి. చదువు విషయాలకు వచ్చేటప్పటికి వాడు యాక్టివ్ అవుతుంటాడు ఆటోమేటిక్గా. తల్లిదండ్రులకి బాధలు, ఇబ్బందులు ఉండవు పిల్లల పట్ల. ఎందుకంటే చాలామంది అనుకుంటుంటారు, మా వాడు చదవడం లేదు, ఎక్కువగా నిద్రపోతున్నాడు, లేదంటే మా వాడు మర్చిపోతున్నాడు, చదివింది మర్చిపోతూ ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు బాధపడుతుంటారు. లేదంటే స్కూల్కి పొమ్మంటే స్కూల్కి పోడు, ఫోన్ పట్టుకొని చూసుకుంటాడు, లేదంటే డుమ్మా కొట్టేసి ఆటలాడుకోవడానికి ఎక్కువగా టైం కేటాయిస్తున్నాడు, వీడు చదువుకునేది ఎప్పుడు బాగుపడతాడు అని చెప్పేసి పిల్లలు బాధపడుతూ ఉంటారు. ముందు తల్లిదండ్రులు కరెక్ట్గా చేశారా లేదా ఈ విద్యాభ్యాసం? అక్షరాభ్యాసం చేశామంటే కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్గా చేశారా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఈ వసంత పంచమి రోజు కూడా అక్షరాభ్యాసం అనేది ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు కదండి. అయితే సంవత్సరానికి కేవలం 1 నెలలోనే ఉంటుందా వసంత పంచమి? ప్రతి నెల వస్తూ ఉంటుందా?
మామూలుగా సంవత్సరం ఒకసారే. కాకపోతే ఇవి మనం వచ్చేటువంటి వాటిని కొన్ని కొన్ని వాటిని కూడా పంచమి అనేది అన్ని విధాలా బాగుంటుంది. ఆ పంచమి కూడా మనకు అమావాస్య అయిపోయిన తర్వాత పౌర్ణమి లోపల వచ్చేటువంటి శుద్ధ శుక్ల పంచమి. ఆ పంచమిలో చేస్తే అమావాస్య అయిపోయిన తర్వాత పౌర్ణమి వరకు చంద్రుడు డెవలప్‌మెంట్ అనమాట. అంటే చంద్రుడు రోజు రోజుకి ఆయన ఇంప్రూవ్‌మెంట్ అవుతూ ఉన్నాడు. ఆ సమయం వచ్చేటువంటి పంచంలో చేస్తే వాళ్ళ జీవితం కూడా డెవలప్‌మెంటే. వాళ్ళ చదువు కూడా ఆగకుండా ప్రతి క్లాస్‌లో, ప్రతి సబ్జెక్ట్‌లో కూడా వాళ్ళు ఫస్ట్ క్లాస్ లేదంటే సెకండ్ క్లాస్ తప్పకుండా వాళ్ళు రాణించగలుగుతారు. అలాగే ఇక్కడ చంద్రుడు ఎలా రోజు రోజు అభివృద్ధి చెందాడో వీళ్ళ జీవితం కూడా కంపల్సరీగా అభివృద్ధి చెంది మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వాళ్ళ జీవితమంతా కూడా అది ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు ఎలా అంటే అలా చేయడం వల్ల ఆ పిల్లలకి అడుగడుగునా ఆటంకాలే. చదువు పైన ధ్యాస ఉండదు, ఇష్టం ఉండదు. ఆటల పైన ఎక్కువగా ధ్యాస ఉంటుంది కొంతమందికి. కొంతమందికి ఇప్పుడు జనరేషన్‌కి ఫోన్ల మీద గేములు వాటిలపైన ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఈ 2 కూడా వదిలిపెట్టేసి చదువుకునే దానిపైన ఇంట్రెస్ట్ లేకపోవడం, లేదంటే చదివింది మర్చిపోవడం, జ్ఞాపకం లేకపోవడం, ఇలా రకరకాలైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అందుకనేసి ఎవరైనా ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లల గురించి మీరు శ్రద్ధ పెట్టాలి. మంచి అన్ని విధాలా చూసుకొని మంచి సమయంలో చేయించినట్టయితే వాళ్ళు 100% వాళ్ళ జీవితం బాగుపడుతుంది. వాళ్ళు నేర్చుకున్న విద్య, ఉద్యోగము వాళ్ళకే కాకుండా 10 మందికి అది ఉపయోగపడుతుంది. అప్పుడు వాళ్ళకి పేరొస్తుంది, ఇటు తల్లిదండ్రులకు పేరొస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఉన్నత ఇది వాళ్ళ గొప్పతనం అనేది ఈ పిల్లల్ని బట్టే చుట్టుపక్కల వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాగా పెంచుంటే ఈ పిల్లవాడు ఇంత మంచి ఉన్నత ఉద్యోగంలో ఉన్నాడు. లేదంటే చదువులోనే క్లాస్‌లో టీచర్లు కూడా ఫస్ట్ క్లాస్ వచ్చాడు, లేదా స్టేట్ ఫస్ట్ వచ్చాడు అంటే వాళ్ళందరూ ఎంత పొగుడుకుంటారు. ఎంత చదివింటే వాడు స్కూల్ ఫస్ట్ కావచ్చు, లేదంటే మండలం ఫస్ట్ కావచ్చు, లేదా జిల్లా ఫస్ట్ కావచ్చు, లేదా స్టేట్ ఫస్ట్ కావచ్చు. ఇలా వచ్చాడంటే వాని శ్రమ, వాని యొక్క ఇది ఎంత ఉంటే అలా రాగలుగుతారు. అలా ప్రతి ఒక్కడు రావాలి. ప్రతి ఒక్కరు రావాలంటే మనం చేసేది మొదట్లో ప్రతిరోజు పాటించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైంలో అక్షరాభ్యాసం చేసేటప్పుడు మాత్రం ప్రతి తల్లి తండ్రి కంపల్సరీగా అది చూసుకొని చేసినట్టు అయితే 100% వాళ్ళ పిల్లలు బాగుపడతారు. తప్పకుండా. చాలా చక్కటైన విషయాలు చాలా క్లుప్తంగా వివరించారు గురుగారు. సో చూసారు కదండి, వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్టుగా పిల్లల భవిష్యత్తు అనేది తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. మీరు ఖచ్చితంగా మీ అంటే వాళ్ళ తగ్గట్టు నక్షత్రాన్ని బట్టి వాళ్ళ తిథి లేదంటే సమయాన్ని ఖచ్చితంగా మీరు పాటించి అప్పుడు కనుక అక్షరాభ్యాసం చేసుకుంటే భవిష్యత్తులో మీరు ఒక మంచి ఈ కుమారులని, కుమార్తెలని దేశానికి ఇచ్చే బాధ్యత అయితే మీ చేతుల మీద ఉందని అయితే చెప్తున్నారు. సో తప్పకుండా పాటించండి. ఇంకా ఇందులో మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా కింద మాకు కామెంట్ రూపంలో అడిగినట్లయితే గురువుగారితో మరో వీడియోలో మళ్ళీ అవన్నీ నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నమస్కారం.